రాజులు మొదటి గ్రంథము. దావీదు వృద్ధాప్యంలో ఉపచారము చేసిన చిన్నది ఎవరు? అబీషగు. వృద్ధాప్యంలో దావీదుకు వ్యతిరేకంగా తిరగబడిన అతని కుమారుడెవరు? అదోనియా. అదోనియా తల్లి పేరు ఏమిటి? హగ్లీతు. దావీదు తరువాత నేనే రాజును అని గర్వించినది ఎవరు? అదోనియా. కుమారుని నడతను విచారించిన తండ్రి ఎవరు? దావీదు. అదోనియా పక్షం వహించినది ఎవరు? యోవాబు, అబ్యాతారు. అదోనియా పక్షమున ఉండనిది ఎవరు? సాదోకు, బెనాయా, నాతాను, షిమీ దావీదు యొక్క శూరులు. సొలొమోను తల్లి ఎవరు? బెత్షెబ. దావీదు తరువాత రాజు ఎవరు? సొలొమోను. సొలొమోనును ఎక్కడ పట్టాభిషేకం చేసెను? గీహోను. సొలొమోనును రాజుగా అభిషేకించినది ఎవరు? యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను. దావీదు కంటే ఎవరి పేరు ఎక్కువ ఖ్యాతిని సంపాదించుకొన్నది? సొలొమోను పేరు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి బలిపీఠం కొమ్ములను పట్టుకొన్నది ఎవరు? అదోనియా. అదోనియా ఎవరి ఎదుట సాష్టాంగపడెను? సొలొమోను ఎదుట. దావీదు సొలొమోనుకు ఏమి గైకొనవలెనని చెప్పెను? దేవుని కట్టడలను, న్యాయ విధులను, శాసనములను. అబ్నేరును, అమాసాను చంపినది ఎవరు? యోవాబు. అబ్నేరు తండ్రి పేరు ఏమిటి? నేరు. అమాసా తండ్రి పేరు ఏమిటి? ఎతెరు. యోవాబు తండ్రి పేరు ఏమిటి? సెరూయా. దావీదు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు దావీదునకు సహాయం చేసినది ఎవరు? బర్జిల్లయి అతని కుమారులు. మహానయీమునకు వెళ్ళుచుండగా దావీదును శపించినది ఎవరు? షిమీ. దావీదు ఇశ్రాయేలీయులను ఎంతకాలం ఏలెను? 40 సంవత్సరములు. దావీదు హెబ్రోనులో ఎంతకాలం ఏలెను? 7 సంవత్సరములు. దావీదు యెరూషలేములో ఎంతకాలం ఏలెను? 33 సంవత్సరములు. యెహోవా నుండి రాజ్యం సొలొమోనుకు వచ్చిందని ఏ రాకుమారుడు చెప్పాడు? అదోనియా. అబీషగును నాకిచ్చి పెండ్లి చేయమని బెత్షెబను అడిగినది ఎవరు? అదోనియా. యోవాబును అదోనియాను హతము చేసినది ఎవరు? బెనాయా. సొలొమోను అబ్యాతారును ఎందుకు క్షమించెను? దేవుని మందసమును మోసినందున. సొలొమోను ఎవరిని యాజకుడుగా ఉండకుండా తీసివేసెను? అబ్యాతారును. ఏలీ కుటుంబం నుండి వచ్చిన చివరి యాజకుడు ఎవరు? అబ్యాతారు. యెహోవా గుడారంలో చావాలని నిర్ణయించుకున్నది ఎవరు? యోవాబు. తన సొంత ఇంటిలో పాతిపెట్టబడింది ఎవరు? యోవాబు. అరణ్యంలో ఇంటిని కట్టుకొని అక్కడే నివసించిన సైన్యాధిపతి ఎవరు? యోవాబు. అబ్యాతారునకు బదులుగా ఎవరు యాజకునిగా నియమింపబడెను? సాదోకు. సొలొమోను సైన్యాధిపతి ఎవరు? బెనాయా. షిమీకు సరిహద్దుగా ఏ వాగు దాటవద్దని సొలొమోను సెలవిచ్చెను? కిద్రోను వాగు. రాజాజ్ఞను మీరి వాగు దాటినందున మరణించినది ఎవరు? షిమీ. షిమీని ఎవరు చంపారు? బెనాయా.